మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు మనం చూడగలుగుతాం. దేవుని కొరకు ఎదురు చూచేవాడు ఎవరు అని అంటే, కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా నా దేవుడు నన్ను దీవిస్తాడు అన్న ఆశ కలిగి ఎదురు చూచేవాడు ఎవరంటే విశ్వాసంలో ఎదిగినవాడు మాత్రమే. విశ్వాసంలో ఎదగినవాడు ఏం కోరుకుంటాడు తెలుసా? నేను ఒక దానికోసం వచ్చానయ్యా, అది నాకు నువ్వు చేస్తే చాలు. అందుకే 7 వారాలు చెప్పాలి. ఎన్ని వారాలు? 7 వారాలు అయిపోయిన తర్వాత ఉండరు. 3 వారాలు అయిపోయిన తర్వాత కనపడరు. 5 శనివారాలు, 5 రెండో శనివారాలు అయిపోయిన తర్వాత కనపడం. ఎందుకనంటే నేను అనుకున్నది నాకు జరిగితే చాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఎవరి సైకాలజీ అని అంటే, విశ్వాసంలో ఎదగని వాళ్ళనేమన్నాడు? బాలురు అన్నాడు ఆయన, పిల్లలు అన్నాడు. ఎదగరు, అందుకే వాళ్ళు సొమ్మసిల్లిపోతారు, తొందరగా అలసిపోతారు అన్నాడు. అలసిపోతూ సొమ్మసిల్లిపోతూ ఉంటారు. కొంచెం ఎదిగి ముందుకు సాగుతున్నోళ్ళు కొంచెం బలమైనది ఏదన్నా వచ్చిందనుకోండి, తప్పక తొట్టిల్లిపోతారు. అదే విశ్వాసంలో ఎదిగి కష్టమైన, నష్టమైన, బాధలైన, ఇబ్బందులైన దేవుని కొరకు నిలబడాలి అన్న తపన కలిగిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు రోజు రోజుకి నూతన బలమును పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎదిగిన స్థితి మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడు చంటి పిల్లల వలె ఆలోచన చేయొద్దు. ఒక విశ్వాసం ఉండాలి. ఈరోజు నా దేవుడు నా కొరకు గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు కాకపోతే రేపు చేస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాడు, ఎల్లుండి కాకపోతే మరొక రోజు చేస్తాడు, ఇంకో సంవత్సరం చేస్తాడు, 2వ సంవత్సరం చేస్తాడు. ఏ రోజుకైనా నా ప్రభు నా కొరకు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. నా జీవిత రూపురేఖలు దేవుడు మారుస్తాడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఈరోజు అనుకున్నామండి, జరగలేదు, దానికి ఎందుకు బలహీన పడిపోవాలి? బలహీన పడేవాడు బాలుడు, తొట్టిల్లిపోయేవాడు యవనస్తుడు. అర్థమవుతుందా? ఈరోజు జరగలేదు, దేవుడు వచ్చే సంవత్సరం చేస్తాడు. ఇంకో సంవత్సరం ఎదురు చూడండి, ఇంకో సంవత్సరం కూడా జరగలేదు, ఇంకో సంవత్సరం ఎదురు చూడండి, అప్పుడు కూడా జరగలేదు, ఇంకో సంవత్సరం ఎదురు చూడండి. నువ్వు ఎదురు చూస్తున్న కొలది రెట్టింపు దీవెనలతో అది ఎప్పుడు నీ దగ్గరకు వస్తుందో ఆ ఆశీర్వాదము నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూచావో అంత గొప్ప రెట్టింపు ప్రతిఫలంతో దేవుడు నీకు ఇస్తాడు దాన్ని. ఆమేన్. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలకి పిల్లోడిని ఇచ్చాడు. 100 సంవత్సరాలకి పిల్లోడిని ఇస్తే అసలు ఎంత అపురూపంగా ఇచ్చాడో, ఎంత అందగాడిగా ఇచ్చాడో ఇస్సాకును దేవుడు. మన జీవితాల్లో దేవుడు ఇచ్చే సమయం ఒకటి ఉంటుంది. ఆయన ఇచ్చేంత వరకు ఎదిగిన బిడల వలె ఎదురు చూసే వాళ్ళమై ఉండాలి. స్తోత్రం కలుగును గాక.